శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొబైల్ చోరీల కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన 161 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 35,000 లక్షలు ఉంటుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధితులకు ఫోన్లను అందించారు. ఈ రోజు సత్యసాయి జిల్లా పోలీస్ తరపు నుంచి టోటలీ 160 మొబైల్స్ మన రికవరీ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి మిస్ అయిన మొబైల్స్. కొన్ని మొబైల్స్ దొంగతనంతో పాటు వెళ్లేది, కొన్ని మొబైల్స్ ప్రజలు ప్రాపర్ గా చూడకపోవడం వల్ల మిస్ అయినప్పటి నుంచి దొంగతనం జరిగి వెళ్ళినది. ఇలాంటి రకరకాల విధంగా మొబైల్ మిస్ అయిన 160 మొబైల్స్ ని ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన జనవరి 2026 నుంచి ఇప్పుడు ఆగస్ట్ 23 వరకు కూడా దాదాపు 417 మొబైల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలకి విజ్ఞప్తులు ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర మొబైల్ మిస్ అయిందంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్ ద్వారా మీరు ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్ CEIR పోర్టల్ రిజిస్టర్ చేయాలంటే మీకు ఆధార్ కార్డు ఉండాలి, మొబైల్ ఎక్కడ లాస్ అయిన డీటెయిల్స్ ఇవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ కు కొనుక్కున్న ఆ బాక్స్ డీటెయిల్స్ IMEI నంబర్ ఇది కూడా ఖచ్చితంగా మీకు తెలియాలి. ఒకవేళ నాకు రిజిస్టర్ చేయడం రాలేని పక్షంలో పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ని మీరు అప్రోచ్ అయ్యారంటే మేమే దాని CEIR పోర్టల్లో రిజిస్టర్ చేస్తాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రికవరీ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు మన సత్యసాయి జిల్లా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. మొబైల్ మిస్ అయిన తర్వాత దాంట్లో ఉన్న డేటా మిస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మొబైల్ ని అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము.